ఇద్దరు స్నేహితులు మరియు అలవాట్ల చెట్టు. ఒక ప్రశాంతమైన గ్రామంలో వైదీష్ మరియు నిఖిలేష్ అనే ఇద్దరు స్నేహితులు పక్కపక్కనే ఉండేవారు. వైదీష్కు మంచి అలవాట్లుండేవి. అతను తెల్లవారుజామునే లేవడం, పుస్తకాలను శుభ్రంగా ఉంచడం, అందరికీ సహాయం చేయడం చేసేవాడు. నిఖిలేష్ సరదాగా ఉండేవాడు కాని అజాగ్రత్తగా ఉండేవాడు. ఆలస్యంగా లేవడం, బొమ్మలను చిందరవందరగా వేయడం, హోంవర్క్ మర్చిపోవడం అతని అలవాట్లు. ఒకరోజు వారి గురువు ప్రతి పిల్లవాడికి ఒక చిన్న మొక్క ఇచ్చి, మీ అలవాట్లను ఎలా చూసుకుంటారో ఈ మొక్కను కూడా అలా చూసుకోండి అన్నారు. వైదీష్ ప్రతిరోజూ పళ్ళు తోమిన తర్వాత తన మొక్కకు నీళ్లు పోసేవాడు. నిఖిలేష్ మాత్రం తరచూ మర్చిపోయేవాడు. వైదీష్ ప్రతిరోజూ మంచి అలవాట్లు పాటించేవాడు. చేతులు కడుక్కోవడం, పనులు సమయానికి పూర్తి చేయడం, మర్యాదగా మాట్లాడడం చేసేవాడు. అతని మొక్క బలంగా పెరిగింది. నిఖిలేష్ తన మొక్క బలహీనంగా ఉందని చూసి వైదీష్ సహాయం అడిగాడు. వైదీష్ నవ్వుతూ, మంచి అలవాట్లు అన్నింటినీ బాగా పెంచుతాయి అన్నాడు. అప్పటినుంచి నిఖిలేష్ కూడా త్వరగా లేవడం, గది శుభ్రం చేయడం, సమయానికి చదవడం మొదలుపెట్టాడు. పంచుకోవడం, మంచి మాటలు మాట్లాడడం కూడా అలవాటు చేసుకున్నాడు. కొద్దికాలంలో అతని మొక్క కూడా ఆరోగ్యంగా పెరిగింది. కొన్ని నెలల తర్వాత రెండు మొక్కలు రంగురంగుల పూలతో వికసించాయి. గురువు అన్నారు, ఈ మొక్కల్లాగి మంచి అలవాట్లు కూడా జాగ్రత్తగా పెంచుకుంటే జీవితాన్ని అందంగా మారుస్తాయి. ఆ రోజునుంచి వైదీష్ మరియు నిఖిలేష్ కలిసి ప్రతిరోజూ మంచి అలవాట్లు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా మారారు.